ఇదిగోనండి కాఫీ. సచి సావిత్రి చక్కెరంత తక్కువ వేసావుటే. డాక్టర్ గారు మిమ్మల్ని తక్కువగా వాడమన్నారు కదండి. ఏం డాక్టర్లో ఏమో. అవునప్పాజీ, డాక్టర్ అంటే గుర్తొచ్చింది, అప్పిచ్చివాడు వైద్యుడు అని ఎందుకంటారు? అదే ఈ మధ్య దేశంలో డాక్టర్లు ఎక్కువైపోయి పేషెంట్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారో అప్పిచ్చిన వాడు కూడా తీసుకున్న వాడు చుట్టూ అలాగే తిరుగుతున్నాడు కాబట్టి ఈ ఇద్దరు ఒకే చేతి వాళ్ళు కాబట్టి అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు. అప్పాజీ, వైద్యుడు వైద్యుడు. వాడు వైద్యుడు కదా, నా పాలిట యమధర్మరాజు. ఒరే, నీ తెలివి చెట్లన్నీ ఉపయోగించి వాడు పావుగంట కూర్చోబెట్టు, అప్పిచ్చిన వస్తా. నమస్కారం అండి, రండి కూర్చోండి. మీ నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళాడండి. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేయచ్చు. మీరు కూర్చోండి. అప్పు తీసుకునే 3 ఏళ్ళు అయింది. ఎప్పుడు ఎత్తాడంట? 3 ఏళ్ళు అయిందా? అరే కామేశ్వరం గారు, మీరు ఇక్కడికి వచ్చారా? నేనేమో అన్నమాట ప్రకారం డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళా. అయ్యో, మా ఇంటికి వెళ్ళారా? సరే, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం కదా. డబ్బు ఎక్కడికి పోతుందయ్యా? వీళ్ళెందుకు? మీరు ఇక్కడే ఉన్నారా? మాట అన్న తర్వాత డబ్బు ఇవ్వకపోతే నాకు మనసు చుబుక్కుమంటుందయ్యా. కూర్చో. అన్న మాట కోసం ఐజీ గారి దగ్గరికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చా. ఐజీ గారు మీకు తెలుసా? మరే వాడివయ్యా, నేను ఇద్దరు క్లాస్మేట్స్. సరే, అసలు పాయింట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం సార్? ఐజీ గారు నీ పేరెత్తితేనే మడిపడుతున్నాడయ్యా. ఏమయ్యా, నీకు బారుంది ఓకే, అందులో కెమెరా డాన్స్ ఉంది అది కూడా ఓకే. అవ్వ అవ్వ అవ్వ, బొత్తుగా గొడ్డల పొదించి మరీ ఎగురుస్తున్నావుట. చూడవయ్యా, కాస్త గోచీరనే పెట్టకపోతే ఊరుకుంటారట పోలీసులు. గొడ్డలు కట్టి కెమెరా డాన్స్ చేయిస్తే కలిసి మందులు అమ్మేది ఎలా సార్? ఈ లింక్ ఏమిటో నాకు అర్థం కాలేదే. అమ్మాయి నగ్నంగా ఆడితేనే ఏ ముందు ఇచ్చినా తాగుతారు. గొడ్డా కోసి కట్టామంటే ఒరిజినల్ తెమ్మంటారు. ఒరిజినల్ సిగదరగా ఈ వ్యాపారంలో కూడా ఎంత పెట్టుకుందేంటి? అదంతా నాకేం తెలీదు. సాయంత్రం నీ బార్ మీద రైడింగ్ అవుతుంది, ఇమ్మీడియట్ గా నీ కెమెరా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అదంతా నాకు ఎందుకని, ఇదిగో నీ డబ్బులు తీసుకెళ్ళు, నాకు అసలు చాలా పని ఉంది. గొంతు మీద కత్తి పెట్టి డబ్బు తీసుకోమంటారేంటి బాబు? కెమెరా లైసెన్స్ కనుక క్యాన్సిల్ అయిపోతే నేను రోడ్డు మీద కెమెరా చేసుకోవాల్సి వస్తుంది. బాబు, మీకు దండం పెడతాను, ఈ డబ్బు ఐజీ గారికి ఎలాగైనా సర్ది నన్ను ఈ గండ నుంచి గట్టెక్కించండి. ఈ డబ్బా ఐజీ గారికి? చాలా చాలేవయ్యా, పార్టీకి పిలిచి ఉగ్గినలతో మందు సర్వ్ చేసినట్టు. ఇంకా 50,000 లేకుండా పని కాదు. తప్పేదే ఉంది, ఇప్పటికీ 25,000 ఉంచండి, బారికెళ్ళి మిగతా 50,000 పంపిస్తాను. సరే కానివ్వండి, మీరు మనవాళ్ళు. ఐసీ, సరే, వెంటనే వెళ్ళి వస్తున్నాను. ఆలస్యం లేదయ్యా, వెంటనే వస్తున్నాను. బాబు, వీటి మీద కొంచెం సంతకాలు పెట్టు. ఇప్పుడా? నాకు టైం లేదు, వెళ్ళాలి. సాయంత్రం లోపు బ్యాంక్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయకపోతే కొంపలు అంటుకుంటాయి. ఏంటి మోహన్, ఇవాళ చాలా ఎర్లీగా వచ్చావు? ఏం లేదు, నరేంద్ర కూడా ఊళ్ళో లేడు కదా, ఇవాళ ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ ఉంది, అందుకని ఎర్లీగా వచ్చాను. కొత్త మిషన్ బుక్ చేయమని మీ మామయ్య గారు ఆర్డర్ ఇచ్చారు. ఇదిగో పేపర్. నాకు బ్యాంక్ పని ఉంది, వస్తా. అలాగే, వెళ్ళండి. అబ్బబ్బా, ఇదిగో వచ్చేస్తున్నానా. ఇదిగో పాలు తాగమ్మా, నా బుజ్జి కదూ. వద్దు, నా బుజ్జి పని కదూ. తాగను, తాగి తాగి పీక వాసన వేస్తుంది. తాగు బాబు, తాగమ్మా, తాగదంటే. తల కడిగాందే, నామతి మండ. స్నానం తర్వాత సాంబారు పొగ వేయలేదు. దమయంతి, వద్దు దమయంతి, ఆ ప్రయత్నం మాని. కిందసారి పొగ వేస్తానని ఈ పక్క చుట్టంతా గాలి చేసావు, ఉన్న చుట్టూ మేనేజ్ చేసుకోలేక వస్తున్నా. అంటే బ్రతకలేక మిమ్మల్ని చంపేస్తున్నానా? అవునండి, పిల్ల పాప లేని గొడ్రాలకి పెంపకం ఏం తెలుస్తున్నాయి కదా మీరు అనేది. చూడు దమయంతి, అలా మాట్లాడు. మనకు పిల్లలు లేకపోతే నాకు నువ్వు పాపవి, నీకు నే బిడ్డని. అయితే పడుకోండి, ఆదం పడతాను. నాకు ఆముదం పట్టించావంటే పక్కంతా పాడవుద్ది. చంటి పిల్లన్నాక ఆ మాత్రం చేయకుండా ఉంటారా? ఉండండి, ఆదం తెస్తాను. ఆయన కామదం మాత్రం తాపకండి. ఈయన కామదం తాపిస్తే పక్క పాడు చేయటమే కాదు, ఇల్లంతా పాడు చేస్తాడు. నా ఫ్యామిలీ అఫైర్స్ లో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఫ్యామిలీ అఫైర్ కాదండి, శానిటరీ అఫైర్, పరిశుభ్రతకు సంబంధించిన వ్యవహారం. రాత్రి నేను పంపిణీ కోడుకోరు ఎలా ఉంది నారాయణమూర్తి? అది అమృత హస్తం వదినా, ఆ చేత ఏం చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చెయ్యలే. పక్కింటి సొమ్మంటే విషమైన పంచదార గడగడ తాగి తెచ్చేలా ఉన్నావు. అవునరే, నీ భార్యను పొలిటికల్ పంపించానన్నావు, ఇంతవరకు తీసుకురాలేదు, ఇక రాదా? ఏంటండి మీ ఉద్దేశం? అంటే మా ఆమెని పొలిటికి పంపే సత్తా నాలో లేదనుకున్నారా? ఉందో లేదో నాకెలా తెలుస్తుందిరా? 18 నెలలు అయింది పంపించి, ఇప్పటి వరకు రాలేదు. ఓహో, అదే ఒక్క బిడ్డకైతే 9 నెలలు మోస్తారు కదండి. అదే డబుల్ ఫోటో, ఐ మీన్ పిన్స్ అయితే 18 నెలలు పడుతుంది కదండి. మరి లేక మనం ఏడుస్తుంటే కొందరికి డబుల్ ఫోటో. ఆ మార్గం ఏమిటో మరిది గారు చెప్పండి. మార్గం ఏంటంటే చెప్పలేదు లోపు మీరా? చెప్పండి.
చెప్పండి. చెప్పకలే, నేను చెప్తాను లేదే. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. కట్టకుండా లోన్ అమౌంట్ అంతా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీ సీజ్ చేస్తామని నోటీస్ వచ్చింది. నువ్వు నీ కొడుకు కలిసి నాటకం ఆడతారా? ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మామూలు రిపోర్ట్ చేస్తాను. చెప్పుకోవయ్యా, నువ్వేం చేయలేవు మమ్మల్ని. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నరేంద్ర? వాట్ ఆల్ దిస్ నాన్సెన్స్ అయితే? మన కంపెనీ కోసం చేసిన అప్పులు సార్. ఇన్ని కోట్ల రూపాయల అప్పులా? ఎవరు చెప్పన్నాడు? మీరే కదా సార్ మన కంపెనీ డెవలప్ చేయడానికి ప్రతి టౌన్ లో ఫ్యాక్టరీ పెట్టమని చెప్పింది మీరేగా? నేనా? అవును బావా, ఆ రోజు స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టారుగా. స్టాంప్ పేపర్స్ మీద సంతకం ఏదో చెప్పి నా చేత సంతకాలు చేయించి ఇంత ద్రోహం చేస్తారా మీరు? ద్రోహం ఏముంది సార్ ఇందులో? మన కంపెనీ అభివృద్ధి కోసమే కదా చేసింది. కరెక్ట్ మావయ్య, వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్. కంపెనీ డెవలప్మెంట్ కోసమే మీ చేత ఇన్ని కోట్ల అప్పులు చేయించారు. మన కంపెనీల కోసం కాదు, వాళ్ళ కంపెనీల కోసం. డబ్బంతా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించారు. మిస్టర్ మోహన్, తెలిసి తెలియకుండా మాట్లాడు. షడప్, అంత తెలిసే మాట్లాడుతున్నాను. నరేంద్ర ఫైనాన్స్ ఎవరిది? మీది కదా. దసరా కెమికల్స్ ఎవరిది? మీది కదా. ఊరు బయట బోల్డ్ సైట్స్ కొన్నారే, అవన్నీ మీరు 1 year లోనే డబ్బు సంపాదించారా? అదే ఎప్పుడు అకౌంట్స్ అడిగినా వీళ్ళు తప్పించి తిరుగుతున్నారు మావయ్య. ఇప్పుడు అర్థమైందా వీళ్ళు ఎంత నీచులో? మోహన్, మర్యాదగా మాట్లాడు. మర్యాద? మీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలరా స్కౌండ్రల్? మిత్ర ద్రోహులరా మీరు. పోండి, మీరిద్దరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్, గెట్ అవుట్ అయితే. వెళ్తాంలే మిస్టర్ వెంకటేశ్వరరావు, రారా వెళ్దాం. ఇంత ద్రోహమా? మోహన్, వెంటనే మన లాయర్ని ఆడిటర్స్ని పిలిపించు. అలాగే మరి. రోజు ఇదేనా? మన పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? చూడు డియర్, నువ్వు 4 రోజులు ఆగావనుకో, నా చేతికి ఆస్తి, నీ మెడలో తాళి. ఓకే? హలో సార్. హలో నరేంద్ర. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నమస్తే సార్. చూడు మూర్తి, లోపలికి ఎవరు రాకుండా చూడు. ఓకే సార్. గురువు గారికి విషయం అంతా అర్థమైంది సార్. ఏమి లేదు సార్. నమస్తే అండి. సార్, నా పర్సనల్. ఓ సారీ కాదు. మేము సొంతగా ఆస్తులు సంపాదించున్నాం కదండి, అందుకని మా చైర్మన్ గారు మమ్మల్ని కోర్టుకు లాగాలని చూస్తున్నాడు. థ్యాంక్ యూ. అది ప్రాబ్లం. చూడు మిస్టర్ నరేంద్ర, మ్. దాని ప్లాను నేను చెప్తాగా. థ్యాంక్ యూ. అందరిలాగా మనిషిని చంపితే ఏం లాభం లేదయ్యా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ సీల్చించుదాం. ఎలా? ఏముంది, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక రేటు ఉంటుంది. అలాగే లాయర్ కో రేటు, ఆడిటర్ కో రేటు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకో రేటు. ఒకవేళ వాళ్ళు మన మాట వినకపోతే? వింటే కోటీశ్వరుడు అవుతాడు, లేకపోతే కాటికి పోతాడు. చూడు మిస్టర్ నరేంద్ర, ఈ రావు అప్పారావు మాట విననివాడు ఇంతవరకు పుట్టలేదయ్యా. అదంతా నాకు వదిలి, సాయంత్రం టోకెన్ అడ్వాన్స్ గా ఓ 5 లక్షలు మన వాడితో పంపు. రేపు ఈ పాటికి విషయం సాఫీగా సెటిల్ అయిపోతుంది. ఓకే? ఓకే. చూడు రివర్స్ గారు, అడ్వాన్స్ మనకు అందే కంటే ఒక అరగంట ముందు ఆ లాయర్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. డీటెయిల్స్ ఎప్పుడో రెడీ సార్. అయితే సగం పని పూర్తయినట్టే, మిగతాది నేను చూసుకుంటాగా. అలాగే. నేను వస్తాను. మంచిది. డాడీ, డాడీ, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది డాడీ. డాడీ, డాడీ. లత, మీ నాన్న పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. రాజు, నన్ను మోసం చేయవుగా? లేదు లత, నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మా నాన్నకి చెప్తే ఎలాగో ఒప్పుకోడు, కనుక మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. అమ్మో, మా అక్కకు తెలిస్తే? తర్వాత చెబుదాం, నువ్వేం భయపడకు. ఏమండి, తెల్లారింది లేవండి. కాసేపు పడుకో నువ్వు. మనం బిగుసుకున్న కొద్దీ బద్ధకం కూడా బీసుకుంటుందట. లేవండి, లేచి పిల్లలకు చదువు చెప్పండి. లేవండి. అమ్మగారు, మా అమ్మాయి ఎన్నెళ్లలో పాలు పోస్తున్నాను. ఆ నోరులేని జీవానికి నీ కడుగు నీళ్లు కూడా పోయారు. కడుగు నీళ్ళు పోతే గేదె నీళ్ళ పాలు ఇస్తుందేమో అని అలా భయం. అదేం కాదు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నామని పొగరు. ఈ 40 రూపాయలు మీకు ఆడించండి అమ్మా. చెంగులో మూట చూశాను కానీ బొడ్లో మూట చూడలేదే. ఎంత దాచుకున్నావు లెక్క చూసుకున్నావా? ఆ లెక్కలన్నీ మీరే చూసుకోండి అమ్మగారు. ఎట్టాకు సంక్రాంతి వస్తుందిగా, అప్పుడు తీసుకుంటాను. నువ్వేమో లెక్కలు చూసుకోవు,
ఏ అవసరానికైనా మీ అమ్మగారు పాడేసి తప్పుడు లెక్కలు చెప్తే ఏం చేస్తావు? హరిశ్చంద్రుడి కాడైనా తప్పు లెక్కలు ఉంటాయేమో గాని మా అమ్మ కాడ ఉండవయ్యా. ఇదిగో డబ్బులన్నీ అమ్మగారికి ఇచ్చేకో, సాయంత్రం చిట్టు కొంత చెల్లరుంచు. చిట్టుకా నీ కుడితికా? దాని మొగుండి కదమ్మా, పరాసకాలు ఆడుతుంది. పెద్దమ్మాయి గారు ఇంకా లేవలేదమ్మా? లేదు గౌరయ్య. నువ్వు నా మొగుడని కొత్తగా చెప్పాలా? నేను గుర్తెట్టుకున్నానే. త్వరగా తేవనండి, ఆఫీసు టైం అవుతుంది. నా టూత్ బ్రష్ ఎక్కడ పెట్టావో కనిపించడం లేదు, అందుకే బయటకు వచ్చా. అబ్బాబ్బా, రాను రాను మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారు. ఇదిగో బ్రష్. పేస్ట్ అది? పేస్ట్ తో సహా బ్రష్ ఇచ్చాను, చూసుకోండి. ఇది నీదా నాదా? అబ్బా మీదేనండి, త్వరగా తేవనండి. ఒకటి 2 3 డోంట్ డిస్టర్బ్ మీ. 4 5 6 7 8 9 10. హలో, ఎవరండి మాట్లాడేది? ఆయన నిద్రపోతున్నారు. సరే. ఏ అనంత్, అంత డబ్బు ఎక్కడిదిరా? అంత డబ్బు ఎక్కడుంది? ఎంత డబ్బేగా, జస్ట్ 3000. ఇక ముందు ఎంత సంపాదిస్తానో చూడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఎలా సంపాదించావురా? అమ్మా అవన్నీ చెప్తారేంటి? ఆల్ హ్యాపీస్ నో వరీ. అదిగో గోపాల్ తెచ్చినట్టున్నాడు, జున్ను పాలు తెచ్చుంటాడేమో చూడు. ఏం గోపయ్య, ఈవేళెప్పుడొచ్చావు? ఈ నెల పాల బాకీ కిష్టమ్మకి ఇచ్చేసానే. అయ్యగారు ఉన్నారేమో చూసిపోదామని వచ్చానమ్మా. నిద్రపోతున్నారు, ఏదైనా పనే? అదే ఏం లేదమ్మా, మొన్న ఆదివారం సంతకి వెళ్ళాను, పాడిగేది ఏం దొరకలేదు. తిరిగి వచ్చేస్తా ఉంటే ఎవరైనా డబ్బు కొట్టేశారా? అదేం లేదమ్మా, అవసరమని అయ్యగారే ఆ డబ్బు పుచ్చుకున్నారు. 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు, అందుకని. అలాగా, ఇప్పుడే వస్తానుండు. ఏమండి, లేవండి, గోపాల్ వచ్చాడు. చివరికి పాల వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తున్నారన్నమాట. ఏమిటే అప్పటికి పాలవాళ్ళేదో అప్పు ఇవ్వకుండా వాళ్ళగా ఏమిటో ఎక్స్ప్రెషన్? ఆ లాల్చీ జేబులో డబ్బు ఉంటుంది, అందులో 3,000 తీసి గోపాయికి ఇచ్చేసి మంచి నిద్రపాటు చేసావు. జేబులో డబ్బులు ఉన్నాయని పైగా అబద్ధాలు ఎందుకు? అబద్ధం ఉంటుంది ఏమిటి పిచ్చిది, సరిగ్గా చూసి ఉండదు. ఈ ఆడవాళ్ళకి అంత తొందరే, ఏది సరిగ్గా చూడరు. శరణం అప్పయ్య. వామ్మో, నేను ఎదురైతేనే జేబులు సర్దుకొని దేశమంతా పక్కకు తప్పుకుంటారు, అటువంటిది నా జేబే కత్తిరించే ధైర్యం. అమ్మో, ఎవడు వాడు? ఈ క్రెడిట్ కార్డు నాదే, ఎక్కడుందేమిటి? అనంతు, అనంతు. ఏంటప్పాజీ పిలిచావా? సరేడా, ఎక్కడో ఏ రోడ్డు మీదనో జేబు కొట్టేస్తే డబ్బుతో పాటు క్రెడిట్ కార్డు కూడా పోవాలి, కానీ ఈ హాల్లో కూర్చోబెట్టింది ఏమిటి? ఏమో నాకేం తెలుసు. రేయ్, నేను నీకు తండ్రిని రా. అంటే నేను దొంగనా? ఊళ్ళో అప్పు చేసి పప్పు కూడా సినిమా రిలీజ్ అయింది, మిమ్మల్ని అప్పటికి నేను వెడదాం అనుకుంటుంటే మీరే నన్ను దొంగ అంటున్నారే. కావాలంటే చూసుకోండి, జేబులో ఈ తాళాలు తప్ప ఇంకేమీ లేవు. బాధపడకురా, సినిమా సాయంత్రం కదా, ఈలోగా ఎవడో తగలకపోతాడా? అప్పు తీసుకుని నేను సినిమాకి పంపించలేకపోతా. ప్రామిస్. నాకేం అర్థం కావట్లేదు, ఏంటబ్బా అంత కన్ఫ్యూజన్ గా ఉందే. ఈ అయోమయంలో నేనే అప్పిచ్చేస్తానేమో. సావిత్రి, గోపాయికి ఏం చెప్పావు? డబ్బిచ్చాను, వెళ్ళిపోయాడు. డబ్బిచ్చావా? 3,000 ఎక్కడవే? నా దగ్గర ఎక్కడిది? మీ సుపుత్రుడి దగ్గర తీసుకుని ఇచ్చాను. అమ్మో, ఆ డబ్బు నువ్వు తీసేవా? ఏమండి, మీరు అనుమానించినట్టు మీ జేబు వీడే కొట్టేశాడండి. ఏరా, నిజమేనా? ఇందాక సినిమా కట్టడానికి డబ్బులు లేవన్నావు, ఖాళీ జేబులు చూపించావు. జేబులో లేవని చెప్పారు కానీ పెట్లో లేవని చెప్పారా? నాకు ఒక పాయింట్ అర్థం కాలేదురా. జేబు నాదే కదా, చెయ్యి పెట్టి తీసుకోవచ్చు కదా, ఎందుకు నా కత్తిరించి చొక్కా పాడు చేశావు? అమ్మో, నేను అంత వెరివాడినేంటి? నీ జేబులో చేపెట్టి తీసాననుకో నువ్వు నన్ను అనుమానిస్తావు, అదే జేబు కత్తిరించి తీసాననుకో ఎవడో బయట జేబు కొట్టేసాడు అనుకుంటావు. ఏదో అమ్మ చూడబడి తెలిసిపోయింది కానీ లేకపోతే నువ్వు నన్ను కనుక్కునేవాడు ఏంటి? వామ్మో వామ్మో, ఎంత ఎదిగిపోయావురా ఈ వయసుకే. ఇదంతా మీదివే నాన్న. అయితే ఇక నుంచి మనకు ఆల్ హ్యాపీస్, నో వర్రీస్ అన్నమాట. అవునండి, నువ్వు పిలువు బాబు. మిమ్మల్ని చూసినప్పుడల్లా అన్నయ్య గుర్తొస్తాడా? అవునండి. వదిన గారు అని పిలవటమే కానీ నేను చెప్పిన పని చేసావా? జాతకమేనా? ఎప్పుడో చూపించాను. ఏమన్నాడు? వదిన గారి జాతకంలో పిల్లలు పుడతారని చెప్పాడు.